ప్రసాదం పెట్టి ఊరేగింపులో వారం అంతా మారుమోగిపోయేలా చేస్తాను. సవాల్ రా చూద్దాం. రవీందర్ ప్రో తెలుగుకి స్వాగతం. ఏమైంది మిత్రమా, ఎందుకలా ఉన్నావు? బట్ ఏంటి ఇలా ఉండాలి? ఇలా ఉండాలి. మూవీస్ చూసి చెడిపోయావా మిత్రమా? మరి ఈసారి ఎవరిని పరీక్షించబోతున్నారు? కొత్తగా నేను పరీక్షలు పెట్టేదేంటి? వాళ్లకు వాళ్ళే పరీక్షలు పెట్టుకొని ఆ పరీక్షల్లో పాస్ కాలేక ఫెయిల్ అవుతూ ఎందుకు పనికిరాని వారిగా మిగిలిపోతున్నారు. మా ఊరిని ఏదో అన్నారంట. అవునరా, అయితే ఏం బిగుతావు? నాతో పెట్టుకోమాకు, నేను ఆటం బాంబు లాంటి వాడిని. ఇది సినిమా కాదు, నువ్వు హీరోవి కాదు. ఇది సినిమా కాకపోవచ్చు, కానీ నేను మా ఊళ్ళకి హీరోనేరా. ప్రతిసారి నీలాగా చీప్గా కాకుండా కాస్ట్లీగా పందిరి పెట్టి కొబ్బరి కొట్టి భూమి దద్దరిల్లిపోయే అంత పెద్ద బొమ్మను తెచ్చిపెట్టి పూజ చేసి ప్రసాదం పెట్టి ఊరేగింపులో వారం అంతా మారుమోగిపోయేలా చేస్తాను. సవాల్ రా చూద్దాం. వీడు చూడు, చేతలు చేత కాకపోయినా మాటలు చమత్కారంగా ఉంటాయి. పట్టవుద్దని తెలిసినా కూడా హిట్ అనుకొని మాట్లాడుతూ ఉంటాయి. ఈసారి ఇతరులుగా ఏమిటి? ఓకే, ఓరా, ఎందుకు అంత పెద్ద డైలాగ్ చెప్పావు? ఆ మాత్రం గట్టిగా చెప్పకుంటే మనం అంటే వాల్యూ ఉండదు మనుషులకి. ఇప్పుడు ఏడ్చిందిరా వాల్యూ. అది కాక ఎంత ఖర్చు అవుద్దో తెలుసా? చందాలకి వెళ్తే ఎవడు సరిగ్గా ఎవడు నీకు ఏటి తెలుసు అని చెప్పడం చేసి వచ్చావురా. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంది? నీ అప్ప నీకు నెక్స్ట్ స్టెప్ కూడా తెలియదు, మళ్ళా పోయి ఈ శపథాలు గిపథాలు చేసిరా మమ్మీనికి. అంత సింపులే కదా. ఫస్ట్ చందా కొనుక్కోవడం, తర్వాత ఇంటింటికి వెళ్ళి చందా రాపిచ్చేయడం, వాళ్ళు చందా ఇచ్చినప్పుడు వాళ్ళ పేర్లు రాసేయడం, అంతే కదా. ముందు స్టెప్ ఫస్ట్ చందా బుక్ కొనుక్కోవాలి. చందా బుక్ కోసం నీ కాడ ఎంత డబ్బులు ఉన్నాయి? నా కాడ 2 రూపీస్ ఉన్నాయి. ఏంటి 2 రూపీసే? నీ ముఖం నేను రాగట్టే. చెప్పు ఎక్కడ పెట్టుకోవాలి? చెప్పు మామ, ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటా. అంటే అది కాదు మామ. మరి ఎట్లారా? సరే ఇదంతా కాదు, నా కాడ 100 రూపీస్ ఉన్నాయి. మనం ముందు చందా బుక్ కొనుక్కొని నెక్స్ట్ స్టెప్లోకి అడుగు పెడదాం. అంకుల్ నాకు తెలుసు, అంకుల్ కాడికి వెళ్ళి అడుగుదాం. అబ్బో, అయితే కదా. అంకుల్, గణేష్ చందా. ఎవరు బాబు నువ్వు? ఇక్కడ ఎప్పుడు చూడలేదా నిన్ను? అదేంట్రా బాగా తెలుసు అంటే? సరే కానీ బాబు, బొమ్మ ఎక్కడ పెడుతున్నారు? బొమ్మ అంకుల్ దగ్గరే, మా ఇంటి దగ్గర. అలాగా, అయితే మీ ఇంటి దగ్గర వాళ్ళని అడగండి. చందా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? వెళ్ళిపోదాం పదనరా. అరే ఫస్ట్ ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తారా? మన ఎవరు పడితే వాళ్ళని అడిగితే ఎట్లా వేస్తారా?
ఫస్ట్ మనకు తెలిసిన వాళ్ళ కాంచి స్టార్ట్ చేసుకుందా వెళ్దాం. అరే అదిగో మీ నాన్న అడుగు. అంకుల్ గారు వినాయక చవితి చందా. సరే ఇదిగో. అయిపోయి మీ డాడీ చాలా గొప్పడే, 500 ఇచ్చాడు. ఎవర్రా మీరు? మీకు ఇక్కడేం పని? మా చిన్నపిల్లలంతా చందా ఎత్తుకొని చిన్న వినాయకుని పెడదామని ప్లాన్ వేసామండి. ఏంటి మీరు చిన్నపిల్లలా? అదంతా మీకెందుకు అంకుల్, మాకు చందా కావాలి. అలా బెదిరిస్తే ఎవరు ఇవ్వరమ్మా. ఇది దేవుడి కార్యం, మర్యాదగా అడగాలి. సర్లే కానీ సరే ఇలా అడగకండి. ఇదిగోండి 500. తీసుకోరా. అబ్బా అంకుల్ కొట్టేస్తాడేమో భయమైందిరా నాకు. సంతోషపడ్డావా? అది కాదు మామ, ఇప్పుడు కలిపిన 1000 కూడా కావట్లేదు సరిగ్గా. అంతా మనం చేస్తామంటావా? అరే మామ, ఇందాక నుంచి అతను ఎవరో మనకెళ్ళే చూస్తున్నాడు. మన దగ్గర డబ్బులు దొబ్బెత్తడేమో. ఏంటున్నారా మన దగ్గర? పద పోయి అడుగుదాం. ఏ అంకుల్, ఎందుకు నువ్వు మాకెళ్ళి చూస్తున్నావు? ఏంటి అంకుల్? సరే పోనీ అన్న, ఎందుకు మాకెళ్ళి అట్ట చూస్తున్నావు? అదేమీ లేదు, మీరు చేసేది చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. అంతలాగా మేమేం చేసినాం? మీరు నవ్వేంత ఇంతకు నువ్వే వరకు